నర్సరావుపేట పట్టణంలో మాల మహానాడు బీఎస్పీ వారి ఆధ్వర్యంలో శాంతియుతంగా బంద్ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ పై తీర్పును దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఎత్తివేసే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం తీసుకుందని, దానిలో భాగమే క్రిమిలేయర్ అంశం. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ నుండి బీఎస్పీ అధినేత బెహెన్జీ మాయావతితో పాటు పలు మేధావుల ప్రకటనను స్వాగతిస్తూ గ్రామస్థాయి నుండి మాలలు, విద్యార్థులు, ఉద్యోగులు కదలి రాజ్యాంగాన్ని కాపాడుకున్నామనే పోరాటాన్ని నిర్వహించారు. ఒక సెకండ్లాగా కోర్టులు అడ్డం పెట్టుకుని ఎస్సీ ఎస్టీల మీద తురుము ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణలో క్రిమిలేయర్ పద్ధతిని బహుజన సమాజ్ పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా సుప్రీం కుమార్ మాయావతి గారి ఆదేశాల మేరకు ఈరోజు భారత్ బంద్ ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా కేంద్రంలో మాల సంఘాలు బీఎస్పీ ఆధ్వర్యంలో ఈ యొక్క నర్సరావుపేట పట్టణ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో బంద్ను విజయవంతంగా చేసే దిశగా వందలాదిగా వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలు, అలాగే మాల సంఘాల నాయకులు, బీఎస్పీ పార్టీ నాయకులు అందరికీ కూడా మాలమానాడు రాష్ట్ర కమిటీ నుండి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు, ఈ దేశంలో ప్రతి పౌరుడు గౌరవించదగినటువంటి ఆ యొక్క తీర్పు, న్యాయస్థానం నుండి వచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తున్నటువంటి నేపథ్యంలో ఆగస్టు 1న ఇచ్చినటువంటి తీర్పు ఈ దేశ 30 కోట్ల జనాభా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం, మనువాదుల ప్రభుత్వం, బీజేపీ కనుసన్నల్లో నడిచినటువంటి ఆగస్టు 1న క్రిమిలేయర్ మరియు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే క్రిమిలేయర్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ తీసుకొచ్చారో ఆ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందులో ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వ యంత్రాంగాలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. అలాగే వ్యాపారవేత్తలు, కళాశాలలు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, సుప్రీంకోర్టును కూడా ఒకసారి పునరాలోచించాలని అడుగుతా ఉన్నాం. వేల సంవత్సరాలుగా ఈ జాతి ఊరికి దూరంగా నెట్టివేయబడింది. వేల సంవత్సరాలుగా ఈ జాతి 1950లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ ఈరోజు మాకు లేకుండా చేసినటువంటి కుట్రలు, అగ్రవాద రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు భారత బంద్ను ప్రకటిస్తే ఈ భారత బంద్ కేవలం కొన్ని ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే అనుకుంటా ఉన్నారు. ఇది కాదు. భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి, భారత రాజ్యాంగ హక్కులు పొందుతున్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఈ బంద్లో పాల్గొంటా ఉన్నారు. పాల్గొనాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు స్వచ్ఛందంగా మాకు వ్యాపారవేత్తలు, కళాశాల యాజమానులు మద్దతు తెలిపి బంద్కు సహకరిస్తున్నందుకు మీడియా ప్రతినిధుల ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకొని పార్లమెంట్కి ఆదేశాలు ఇవ్వాలి. పార్లమెంట్లో మెజార్టీ పార్లమెంటు సభ్యులు మీరు తీసుకున్న క్రిమిలేయర్ కానీ లేదా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కానీ మళ్ళా తిరిగి పునరాలోచించకపోతే ఈరోజు భారత బంద్ జరుగుతున్నది చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉన్నాయి. కానీ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రం అల్లకొల్లం అయ్యే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్ని నిర్వీర్యం చేసే పరిస్థితులకు దారితీస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.